మురళి గారు చెప్పండి. నాగరాజు మీద సిఐ నాగరాజు మీద అయితే కేసులు నమోదు చేశారు సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంలో. కానీ అసలు తెర వెనుక వేరే స్టోరీ ఉంది. ఎందుకంటే పట్టుకెళ్ళింది టాస్క్ ఫోర్స్ పోలీసులు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎవరి కంట్రోల్లో ఉంటారు, ఆ ఉన్నతాధికారి పేరు ఎందుకు బయటికి రావడం లేదు అనే అనుమానాలు వస్తున్నాయి. అసలు ఏం జరిగిందంటే ఏం చెప్తారు మీరు? ఏం జరిగిందంటే ఏం చెప్తాం సార్. విజయవాడ నగరం రాజకీయ చైతన్యానికి వేదిక. అది రాజకీయ రాజధాని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్, రాజధాని అయింది అమరావతి, కానీ అది మొదటి నుంచి రాజకీయ రాజధాని. అటువంటి ప్లేస్ లో అక్కడ విజయవాడ నడిబొడ్డులో ఒక కాపు యువకుడిని చంపేశారు. ఓకే, చంపేశారు అంటున్నారు, లాకప్ డెత్ అంటున్నారు. ఉమ్, దట్టు ఆ కేసు ఒక సిఐ మీద పెట్టారు. ఆ సిఐ కూడా కాపు సమాజ వర్గానికి చెందిన వ్యక్తి. చూడండి ఎంత ఓకే. ఇదిగా ఉందో చూడండి. కాపు ఉమ్, చచ్చిపోయాడు, ఆ, చంపింది కాపు సిఐ ఆ, అంటున్నారు. అంతేగాని ఇప్పుడు మాకు మీడియా ద్వారా తెలుస్తున్న విషయం ఏంటంటే నాగరాజ్ అనేవాడు టార్గెట్ చేశారు. నాగరాజ్ ఉమ్, అనే ఆ కేసులో పెద్దోళ్ళు ఉన్నారు, ఓకే. టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొచ్చారు అంటున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎవరి కింద పనిచేస్తారు? నాగరాజ్ కింద పనిచేయరు కదా. అవును, చేయరు కదా. టాస్క్ టాస్క్ ఫోర్స్ ఫోర్స్ పోలీసులు నేరుగా అయితే కమిషనర్, కమిషనర్ గాని ఆ పై సిపి, అధికారి గాని పనిచేస్తారు పై వాళ్ళు. అధికారుల దగ్గర పనిచేస్తారు. ఉమ్, కానీ సిపి రాజశేఖర బాబు గారి పేరు కానీ పై అధికారుల పేరు కానీ రాకుండా చచ్చిపోయిన వ్యక్తి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఉమ్, ప్రభుత్వం కాపులకి కుంపట పెట్టింది అనమాట. ఇప్పుడు ఉమ్, సిఐ గారు కాపు, చనిపోయింది కాపు, మేమేం మాట్లాడలేం కదా. ఇప్పుడు ఉమ్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం సేఫ్ గా ఉండటం కోసం కాపు వర్సెస్ కాపు గేమ్ స్టార్ట్ ఉమ్, చేశారు. ఏదో అయ్యింది. ఇప్పుడు ప్రతిపక్ష జగన్ గారు వచ్చారు వైసీపీ పార్టీ నుంచి. ఇప్పుడు సీఎం గారు పిలిచి వాళ్ళతో మాట్లాడారు. దట్ ఈస్ సెకండరీ. అసలు ఉమ్, ఏం జరిగిందనేది నిన్న ఒక ఇంటర్వ్యూలో వేరే చోట నుంచి వచ్చిన సోర్స్ అయితే చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఆయన ఏ హోటల్లో పెట్టారు, ఎప్పుడు టార్చర్ చేశారు, ఎప్పుడు తనని డెడ్ బాడీని కాల్ చేశారు, ఎవ్రీథింగ్ తను చెప్తున్నారు. విత్ ప్రూఫ్ తో చెప్తాను అంటున్నాడు ఆయన. మరి మాకేం అర్థం అవట్లా ఈ స్టేట్ లో. అసలు ఆ లాకప్ డెత్ వెనకున్న స్టోరీ ఏంటి బయటకు రావాలి కదా. అది ఉమ్, ఎవరికి తెలియదు. పిఏ తీసుకొచ్చాడు, చంపేశాడు, తీసుకొచ్చాడు, ఎందుకు చంపేశాడు, ఎలా చంపేశాడు, దానికి రీజన్ ఏంటి తెలియాలి కదా సార్. అవును. తీసుకొచ్చింది ఎవరు? టాస్క్ ఫోర్స్ పోలీసులు. టాస్క్ ఫోర్స్ పోలీసుని సీఏ మేనేజ్ చేస్తారా? సీఐ చేయరు కంట్రోల్ కదా. ఉంటారా వాళ్ళు? కాదు కదా. ఉండరు, ఉండరు. సీనియర్ పోలీస్ అధికారి నిన్న ఒక టీవీ ఛానల్లో కూడా చెప్పారు ఇది. అది విన్న తర్వాత మాకు డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఏంటిది, ఉమ్, మన నాగరాజు టార్గెట్ చేశారా అని. ఆయన ఉమ్, కాపు సామాజిక వర్గానికి చెందిన ఆఫీసరు, సిఐ గారు. ఇప్పుడు ఆయన సస్పెండ్ అయ్యాడు, రేపు పొద్దున సిబిఐ కేసు ఎంక్వైరీ అంటున్నారు. ఒకవేళ మరి ఆయన్ని బలైపోతాడు కదండి. ఇప్పుడు అవును. మనం కూడా ఆలోచించాలి. ఆయన ఉద్యోగస్తులు తప్పు చేస్తుంటే ఓకే, సిఐ గారే కానీ నిజంగా తప్పు చేస్తుంటే మేము ఆయన సపోర్ట్ చేయట్లా. కానీ ప్రభుత్వంలోని పెద్దలు, డిపార్ట్మెంట్ లో పెద్దలు తప్పుకోవడం కోసం ఆయన అడ్డం పెట్టుకుంటే మాత్రం చాలా తప్పు. ఉమ్, ఇప్పుడు ఆయన ఉద్యోగం నుంచి సస్పెన్షన్ చేశారు ఆయన్ని. రేపొద్దున్న 302 కేసు బుక్ చేశారు. రేపొద్దున ఏమవుతుందో తెలియదు. ఆయన కెరీర్ ప్రమాదంలో పడింది. కానీ ఈ ఈ లాకప్ డెత్ వెనుకున్న విషయం ఏంటి, అసలు ఎవరెవరి ఇన్వాల్వ్ అయ్యారో తెలవాలి ఫస్ట్. ఇప్పుడు సీఎం గారు మాట్లాడారు, బాధితులకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారట. బాధితులు ఉమ్, కూడా మాకు న్యాయం జరుగుతుందని ఆశగా ఉందంటే మాకు న్యాయం జరుగుతుంది తప్పకుండా అని చెప్పారు. ఇక ఆ గొడవలో మనం వెళ్ళొద్దు. ఉమ్, మనం మాట్లాడవలసింది ఏంటంటే సిఐ గారు ఎందుకు, సిఐ ఒక్కరి పేరే బయటకు వస్తుంది, అవును. సిఐ గారు ఎందుకు పావులా వాడుకుంటున్నారు ఈ కేసులో, ఆ సిఐ గారు నిజంగా చేశాడా లేదా, ఈ విషయాలు తెలియాలి సార్. ఇప్పుడు వాస్తవానికి సిఏ నాగరాజుపై గతంలోనే అతనిపై గతంలో కూడా ఆయన ఇంతకుముందు సెల్ఫీ వీడియో ఒకటి రిలీజ్ చూసాం మనం. ఒక మాదిగ యువకుడు, ఎస్సీ యువకుడు సిఏ నాగరాజు వేధింపులు, టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఒక సెల్ఫీ వీడియో చూసాం. సో ఇలాంటి ఆరోపణలు సిఏ నాగరాజుపై చాలా ఉన్నాయి. సో సిఏ నాగరాజుపై ఉన్నటువంటి ఆరోపణల్ని ఆధారంగా చేసుకుని ఉన్నతాధికారి ఎవరైతే టాస్క్ ఫోర్స్ పోలీసుల కంట్రోల్ ఉంటుందో ఆ ఉన్నతాధికారి తన పేరు బయటకు రాకుండా సిఏ నాగరాజుపై ఎలాగూ గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఈ లాకప్ డెత్ ఆరోపణలు కావచ్చు లేదా టార్చర్ వేధింపుల ఆరోపణలు అతనిపై గతంలో కూడా ఉన్నాయి కాబట్టి ఆ ఆరోపణల్ని బేస్ చేసుకుని ఆధారం చేసుకుని అతన్ని ఇక్కడ టార్గెట్ చేస్తున్నారా అంటే ఏం చెప్తారు మీరు?
సిఐ నాగరాజు ఈజీ అరోగెంట్ అయి ఉండొచ్చండి. బట్ ఆయన మీద కూడా చాలా కృష్ణలంకలో కొన్ని యా మన ఉన్నాయి, గంజాయి కంట్రోల్ ఆయన కూడా చేశారని, కేసులు ఉన్నాయి, అతను కృష్ణలంకలో ఏమి శాంతి సచ్చీలుడు భద్రతలు కాదు. చూశారని, శాంతి భద్రతలను పరిరక్షించాడని, చూశారని, కృష్ణలంకలో గంజాయి బ్యాచ్ ని ఉణుకు పుట్టించాడని ఆయన మీద కూడా గుడ్ ట్రాక్ ఉంది. అది మాట్లాడుకోవాలి మనం. మరి యా యా ఉన్నా ఇప్పుడు మాట్లాడుకో ఆయన మీద బ్యాడ్ తప్పదు. ట్రాక్ మాట్లాడేటప్పుడు గుడ్ ట్రాక్ కూడా చెప్పాలి కదా. అవునవును అప్పుడు ఖచ్చితంగా. ఆయన యారోగెంట్, ఈ మే బి యారోగెంట్, దట్ నేను అవును కాదనట్లేదు, ఈ అతని మే బి అరగంట యారోగెంట్, కావచ్చు, బట్ అతని మీద ఆరోపణలు ఉండవచ్చు, కానీ ఈ పర్టికులర్ కానీ సాయి కృష్ణ ఆయన కేసులో గంజాయిని కంట్రోల్ చేశాడని, యా శ్రీలంకలో పర్టికులర్ గంజాయి బ్యాచ్ సాయి ని కృష్ణ కంట్రోల్ కేసులో చేశాడని, వై మహిళలు హీస్ స్వేచ్ఛగా ఓన్లీ తిరిగే స్వేచ్ఛ టార్గెటెడ్. ఇచ్చాడని, మహిళలకు చాలా స్వేచ్ఛ కల్పించాడని, గంజాయిని కంట్రోల్ చేశాడని, ఆయన గుడ్ ఆఫీసర్ అని కొంతమంది చెప్తున్నారు. అదే నా కన్ఫ్యూజన్. ఇప్పుడు లాకప్ డెత్ అయ్యింది ఒక సామాజిక వర్గం, ఈయన కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఈయన పేరు ప్రముఖంగా ముందు పెట్టి పెద్దలు, తెర వెనక పెద్దలు ఈ కేసు నుంచి తప్పుకోవడానికి ప్లాన్ చేశారని, ఈయన్ని పావుగా వాడుకున్నారని మీడియా ద్వారా తెలుస్తుంది సార్. అది ఇంకా ఎంక్వైరీలో తెలియాలి. చాలా దారుణం ఇది. ఒక ఆఫీసర్ కెరీర్ తో ఆటలాడుకోవడం చాలా దారుణం, చాలా తప్పు. అంటే ఇక్కడ కాపులకి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నమా, లేదా కాపుల చేత తిట్టించే ప్రయత్నమా, ఎలా చూడాలి దీన్ని? మీరు చెప్పే విశ్లేషణ ప్రకారం? మా విశ్లేషణ ప్రకారం అక్కడ విక్టిమ్ కాపు, సో సిఐ కూడా కాపు అయితే గొడవ ఉండదు కదా. వేరే క్యాస్ట్ అయితే గొడవ పెద్ద అవుతుంది కదా స్టేట్ లో. అవునులేండి, కరెక్టే. అది ప్లాన్డ్ గా సమయానికి ఈయన అక్కడ ఉండటం, ఈ సిఐ గారు ఆ స్టేషన్ లో ఉండటం కృష్ణలంకలో, ఆ క్యాండిడేట్ కూడా కృష్ణలంకకు సంబంధించిన వ్యక్తి అయి ఉండటంలో పై అధికారులకి కరెక్ట్ గా లైన్ కుదిరి వాళ్ళు నీట్ గా ప్లాన్ చేశారు ఇష్యూని సైడ్ ట్రాక్ చేయడానికి. ఓకే, దే మే గెట్ సక్సెస్, వాళ్ళు సక్సెస్ అయి ఉండొచ్చు. బట్ ఎంక్వైరీలో నిజాలు బయటకు తేలకుండా ఉండవు కదండి. ఇప్పుడు జగన్ గారు వచ్చారు, ఇప్పుడు జగన్ గారు చూస్తున్నారు, ప్రభుత్వంలో దారుణ కదలికి వచ్చింది. సీఎం గారు మాట్లాడారు, వాళ్ళకి ఏదో హామీ ఇచ్చారు, న్యాయం చేస్తామని చెప్పారు, ఎవ్రీథింగ్ ఇప్పుడు స్ట్రిక్ట్ రైట్ అయింది అంటున్నారు. ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, చట్ట ప్రకారం తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకుంటారు కదండి. అవును, 29న వాయిదా ఉంది. అసలు ఆయన ప్రవేశపెడతారా పెట్టరా, అసలు ఏం జరిగింది, ప్రవేశపెట్టాలని మనిషి ఉన్నాడా లేడా, మొత్తం 29 తెలుస్తుంది కదా. సిఐ గారు నాగరాజు గారి విషయంలో తనని బలిపశువును చేశారని మీడియా చెప్తుంది. మీడియా నుంచి వచ్చిన వార్తల ప్రకారం తను బలిపశువుగానే తను చేశారని, ఇందులో పెద్దలు ఉన్నారని, వాళ్ళు తెర వెనకుండా నడిపిస్తున్నారని అంటున్నారు సార్.